ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు 18/1/75 సాక్షాత్కారమూర్తి మరియు ఫరిస్తామూర్తి అయ్యేటందుకు ఆహ్వానం. పవిత్ర భవ మరియు యోగి భవ యొక్క అమర వరదానమిచ్చేవారు, సర్వాత్మల స్నేహి పరంపిత శివ మాట్లాడుతున్నారు. స్నేహి ఆత్మలందరూ స్నేహానికి జవాబు స్నేహంతోనే ఇస్తున్నారు. నయనాల యొక్క కన్నీళ్ల ముత్యాల కంఠహారాన్ని పిల్లలు బాప్దాదాకి ధరింపచేశారు. బాబా చెప్తున్నారు, ఆ రోజు జనవరి 18 బ్రహ్మాబాబా అవ్యక్తమైన రోజు కనుక తండ్రికి స్నేహి అయిన పిల్లలందరూ కూడా స్నేహంతోనే నాకు జవాబిస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే నయనాల యొక్క కన్నీళ్ళు అనేటువంటి ముత్యాల కంఠహారాన్ని పిల్లలు బాప్దాదాకి ధరింపచేస్తున్నారు. దానికి ఫలితంగా బాప్దాదా పిల్లలకు జ్ఞానరత్నాల మాలనిస్తున్నారు. పిల్లలేమో బాబాకి నయనాల యొక్క కన్నీళ్ళు అనే ముత్యాల కంఠహారాన్ని ఇస్తుంటే, బాబా ఏమో దానికి ఫలితంగా పిల్లలకు జ్ఞానరత్నాలనే మాలని ఇస్తున్నారు. ఈరోజు అమృతవేళ ప్రతి ఒక్క స్నేహి పిల్లల యొక్క సంకల్పం బాప్దాదా దగ్గరికి చేరుకుంది. ఈరోజు పిల్లలందరి సంకల్పాలు బాబా దగ్గరికి చేరుకున్నాయంట. ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణ, ప్రతి ఒక్కరి శుభ సంకల్పం, ప్రతి ఒక్కరు చేసిన ప్రతిజ్ఞ బాబా దగ్గరికి చేరుకున్నాయి. ఈరోజు అమృతవేళ బాబాతో మీరు ఏదైతే మాట్లాడారో, బాబా దగ్గర ఏదైతే శుభ సంకల్పం చేశారో, బాబా దగ్గర మీరు ఏదైతే ప్రతిజ్ఞ చేశారో అవన్నీ కూడా బాబా దగ్గరికి చేరుకున్నాయి. అయితే మీరు చేసిన ఆత్మిక సంభాషణకి, శుభ సంకల్పానికి, మీరు చేసిన ప్రతిజ్ఞకు బాబా జవాబుగా స్వయంగా అవ్యక్తంగా కలుసుకోవాలి అని చెప్పి మీతో మాట్లాడుతున్నారు. తండ్రిని పిల్లలు వ్యక్తంలోకి పిలుస్తున్నారు. తండ్రి పిల్లలను అవ్యక్తవతనానికి పిలుస్తున్నారు. బాబానేమో, బాబా మీరు ఈ లోకంలోకి రండి, శరీరంలోకి రండి, జ్ఞానం చెప్పండి అని చెప్పి పిల్లలు పిలుస్తున్నారంట. తండ్రి ఏం చెప్తున్నారు, మీరింక ఈ శరీరంలో ఉండద్దు, ఈ వ్యక్తలోకంలో ఉండద్దు, అవ్యక్తవతనానికి వచ్చేయండి అని చెప్పి బాబా ఏమో మనల్ని పిలుస్తున్నారు. అవ్యక్తవతనవాసి తండ్రి సమానంగా అవ్వటం పిల్లల పట్ల తండ్రికున్న శుభ కోరిక ఇదే. మన కోరికేమో బాబా సాకార లోకంలో సాకార శరీరంలోకి వచ్చి జ్ఞానం చెప్పాలి అనే కోరిక మనకుంది. తండ్రి కోరిక ఏంటంటే మీరందరూ ఈ సాకార వతనానికి అతీతంగా అవ్యక్తవతనవాసి అయిపోవాలి, తండ్రి సమానంగా అయిపోవాలి అని బాబాకి కోరికుంది. మరి ఇప్పుడు చెప్పండి, తండ్రి కోరిక ఎప్పుడు తీరుస్తారు? ఎంత సమయంలో అవ్యక్తవతనానికి వస్తారు? అవ్యక్తవతనం యొక్క కలయిక ఎంత సుందరమైనదో మీకు తెలుసా? ఈ సాకార లోకంలో బాబా భూమి మీదకి వచ్చినప్పుడు బాబాను సాకారంగా కలుసుకుంటున్నారు, మంచిదే. కానీ నా కోరిక అది కాదు. నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవటం కాదు. మీరు అవ్యక్తవతనమైన నా లోకానికి వచ్చి నన్ను కలుసుకోవాలి. ఆ కలయిక ఎంత బాగుంటుందో మీకు తెలుసా? బాప్దాదా కూడా పిల్లలు లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళలేరు.
అంటే బ్రహ్మబాబా చెప్తున్నారనమాట. బ్రహ్మబాబా సంపూర్ణంగా అయిపోయినప్పటికీ సూక్ష్మవతనంలో ఉన్నారు. ఎందుకు? మనందరం తయారవ్వకుండా బాబా కూడా తిరిగి ఇంటికి వెళ్ళరు. అయితే మీరందరూ ఇంటికి వెళ్ళే ముందు అవ్యక్త ఫరిస్తాల సభ అవ్యక్తవతనంలో ఉంటుంది. పరంధామానికి వెళ్ళే ముందు అందరూ సూక్ష్మవతనంలో ఆగాల్సి ఉంటుంది వయ్య. అక్కడ ఎలాంటి సభ ఉంటుందంటే అవ్యక్త ఫరిస్తాల సభ ఉంటుంది. ఈరోజు స్నేహి పిల్లలందరికీ బాప్దాదా ఆ అవ్యక్తవతనానికి ఆహ్వానం ఇస్తున్నారు. పిల్లలైన మీరు తండ్రిని పాత ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నారు, పిలుస్తారు. కానీ తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఫరిస్తాల ప్రపంచంలోకి పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు బాబా? అక్కడి నుండి జతగా ఆత్మల ప్రపంచమైన పరంధామానికి వెళ్దాం రండి అని పిలుస్తున్నారు. మరి బాబా అడుగుతున్నారు, ఈ అలౌకిక అవ్యక్త ఆహ్వానం మీకు ఇష్టమేనా? చూడండి, ఎవరైనా ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంటే మనల్ని ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానిస్తారు కదా, అలాగే బాబా ఏం ఆహ్వానిస్తున్నారు మనల్ని? ఈ పాత ప్రపంచాన్ని వదిలేసి మీరందరూ చక్కగా అవ్యక్తంగా అయిపోయి నాతో పాటు ఫరిస్తాల ప్రపంచంలోకి వచ్చేయండి. అక్కడి నుంచి మనమందరం కలిసి పరంధామానికి వెళ్ళిపోదాం అని ఆహ్వానిస్తున్నారంట. ఇది ఇష్టమేనా? మరి ఇష్టమైతే ఈ వ్యక్త జన్మ వ్యక్త భావాన్ని మర్చిపోవటం రావటం లేదా? మరి ఇష్టమైందంటే మీరు ఆ వ్యక్తవతనానికి వెళ్ళాలంటే ఈ వ్యక్త జన్మని మర్చిపోవాలి, ఈ వ్యక్త శరీరం యొక్క అభిమానాన్ని మర్చిపోవాలి. మరి ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? బాబా సమానంగా నిరంతర ఫరిస్తాగా అవ్వటం మీకు రావటం లేదా? ఒక్క సెకండ్ యొక్క సంకల్పాన్ని నిరంతరం దృఢంగా చేసుకోవటం మీకు రావటం లేదా? తయారవ్వలసిందే, వెళ్ళవలసిందే, ఇలా ఒక్క సెకండ్ యొక్క టికెట్ మీకు తీసుకోవటం రావటం లేదా? బాబా అంటున్నారు, ఒక్క సెకండ్ టికెట్ అంతే ఇది. మీరు దృఢ సంకల్పం చేసుకుంటే చాలు, అవ్యక్తవతనానికి వెళ్ళిపోతారు. శక్తి రూపీ ఖజానా అంటే ధనం ఉంది మీ దగ్గర. ఈ టికెట్టు రిజర్వేషన్ చేసుకోలేకపోతున్నారా? మరి డబ్బులున్నాయి మీ దగ్గర, స్థూల టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే స్థూల ధనం కావాలి. మరి ఇక్కడ అవ్యక్తవతనానికి వెళ్ళే టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే శక్తి రూపీ ధనం ఉండాలి. అది ఉంది మీ దగ్గర. కానీ ఈ టికెట్ ఎందుకు రిజర్వేషన్ చేసుకోలేకపోతున్నారు? దృష్టితో అద్భుతం చేసి మీతో పాటు విశ్వంలో సర్వాత్మలకి ముక్తి, జీవన్ముక్తి అనే వారసత్వం బాబా నుండి మీరు ఇప్పించలేరా? అంతిమ సమయం ఎలా ఉంటుందంటే నోటితో జ్ఞానం చెప్తే ఎవరు వినే పరిస్థితిలో ఉండరు. ఒక్క సెకండ్ దృష్టి ఇస్తే చాలు ఎదుటాత్మ ముక్తి, జీవన్ముక్తిని పొందేయాలి. మరి అది మీరు బాబా నుంచి ఇప్పించలేరా? బాబా యొక్క మీ యొక్క భక్తుల్ని భ్రమించుట నుండి త్వరగా విడిపించే శుభ సంకల్పం మీకు తీవ్రంగా ఉత్పన్నం అవ్వటం లేదా? దయాహృదయుడైన తండ్రి సంతానం దుఃఖం, అశాంతితో తపిస్తుంది. ఆ ఆత్మల్ని చూసి మీరు సహించగలుగుతున్నారా? మీకు దయ రావట్లేదా వాళ్ళ మీద? అనేక రకాలైన వినాశీ సుఖశాంతులతో విచలితమైన ఆత్మలు తండ్రిని మర్చిపోయారు, స్వయాన్ని మర్చిపోయారు. అలా మర్చిపోయిన ఆత్మల పట్ల కళ్యాణ భావన ద్వారా వారికి యథార్థ గమ్యాన్ని చెప్పి అవినాశీ ప్రాప్తి అనే దోశలిచ్చే సంకల్పం మీకు రావటం లేదా? బాబా చెప్తున్నారు చూడండి, భక్తులేమో భ్రమిస్తున్నారు, చాలామంది ఆత్మలు దుఃఖం, అశాంతితో తపిస్తున్నారు, వినాశీ సుఖశాంతులతో విచలితమైపోయి బాబాని మర్చిపోయారు, స్వయాన్ని మర్చిపోయారు. అలాంటి ఆత్మలందరి పట్ల కళ్యాణ భావన పెట్టుకుని వాళ్ళందరికీ బాబా పరిచయం ఇచ్చి
ఈ దుఃఖం అశాంతి నుంచి విడిపించాలనే సంకల్పం మీకు రావటం లేదా? మరి వస్తుంటే ఎందుకు మీరు అవ్యక్తవతనానికి రావటానికి తయారవటం లేదు? ఇప్పుడు సమయం ఎలాంటిది అంటే, ఎవరికి మీరు 7 రోజులు కోర్సు చెప్పే సమయం కాదు. మీ వరదానాల ద్వారా, మీ సర్వశక్తుల ద్వారా సెకండ్లో ఆ ఆత్మలకి ముక్తి, జీవన్ముక్తి యొక్క కోర్సు చెప్పండి. ఇప్పుడెవరు చెప్తే వినేలా లేరంటున్నారు బాబా. వాళ్ళకి ఆ ఓపిక కూడా లేదు. ఎలా వస్తారంటే బాబా దగ్గరికి, ఒక్క సెకండ్లో మీరు మాకు ముక్తినివ్వండి అని కోరుకుంటారు. మరి అలా మీ వరదానాల ద్వారా, సర్వశక్తుల ద్వారా ఒక్క సెకండ్ కోర్స్ చెప్పేవాళ్ళగా ఉండగలుగుతున్నారా మీరు? మీరు అలా తయారైనప్పుడే సర్వాత్మలను ఆత్మల ప్రపంచానికి బాబాతో పాటు తీసుకెళ్ళగలుగుతారు. అశరీరీ భవ, నిరాకారి భవ, నిరహంకారి నిర్వీకారి భవ అనే వరదానాలు వరదాత ద్వారా మీకు ప్రాప్తించాయి. ఇప్పుడు ఇలాంటి వరదానాల్ని సాకార రూపంలోకి తీసుకురండి. బాబా మనకిచ్చిన వరదానాలు ఏంటంటే, అశరీరీ భవ, ఈ శరీరానికి అతీతంగా అయిపోండి. నిరాకారి భవ, నిరాకారి ఆత్మగా ఉండండి. నిరహంకారి, ఏ అహంకారం వద్దు మీకు. నిర్వికారి, ఏ వికారాల యొక్క అంశాలు మీకొద్దు. ఈ వరదానాలన్నీ బాబా మనకిచ్చారు. ఇప్పుడు ఇలాంటి వరదానాలను సాకార రూపంలోకి తీసుకురండి. ఈ వరదానాలుగా ఉంచుకోవటం కాదు. ఏం చెప్తున్నారు బాబా? ఇంక మీరు బాబా ఎవరో శరీరంలోకి రావాలి, జ్ఞానం చెప్పాలి, మమ్మల్ని కలుసుకోవాలి, ఇలాంటి కోరిక కాదు మీకు. ఇంకా మీరు అశరీరిగా అయిపోయి, ఫరిస్తాగా అయిపోయి బాబా లోకానికి వెళ్ళిపోవాలి. ఇలా బాబా ఇచ్చిన వరదానాలను మీరు సాకార రూపంలోకి తీసుకురండి. అప్పుడే స్వయం జ్ఞానమూర్తిగా, స్మృతిమూర్తిగా, సాక్షాత్కారమూర్తిగా కాగలుగుతారు. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ మీ మస్తకం ద్వారా మస్తకమని కనిపించాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇంక మీరు మీకోసం మీరు తయారవటం కాదు. మీ స్థితి ఎలా తయారు చేసుకోవాలంటే, మీ ఎదురుగా ఎవరొచ్చినా మీ మస్తకంలో మస్తకమని కనిపించాలి. నయనాల ద్వారా జ్వాల కనిపించాలి. మీ నోటి ద్వారా వరదానాలే రావాలి. ఇలాంటి స్థితి మీరు తయారు చేసుకోవాలంటున్నారు బాబా. మస్తకంలో మస్తకమని కనిపించాలి అంటే శరీరం కనిపించకూడదు, ఆత్మ కనిపించాలి. మీ కళ్ళల్లో ఒక జ్వాల కనిపించాలి. మీ నోటి నుంచి వచ్చే మాటలు ఇతరాత్మలకి వరదానాలుగా కావాలి అని చెప్తున్నారు బాబా. ఇప్పటి వరకు బాప్దాద యొక్క మహావాక్యాలను సాకార రూపంలోకి తీసుకువచ్చేటందుకు ఎలాగైతే నిమిత్తమయ్యారో, ఇప్పుడు ఈ స్వరూపాన్ని సాకారంగా చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే, బాబా చెప్పిన మహావాక్యాలను సాకార రూపంలోకి తీసుకొచ్చారు. కరెక్టే, కానీ ఆ స్వరూపం మీలో కనిపించాలంటున్నారు బాబా. బాబా యొక్క స్వరూపం మీలో అందరికీ అనుభవం కావాలి. బాప్దాద పిల్లల యొక్క స్నేహం, సహయోగం, సేవ కొరకు మాటిమాటికి సంతుష్టత అనే పుష్పాలు వేస్తున్నారు. శ్రమని చూసి ధన్యవాదాలు ఇస్తున్నారు. దాంతోపాటు భవిష్యత్తు కోసం కూడా ఆహ్వానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన సేవకి, మీరిచ్చిన సహయోగానికి అన్నింటికీ బాబా సంతుష్టమయ్యి మీకు ధన్యవాదాలు చెప్తున్నారంట. ఇంతేకాదు, భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలో కూడా చెప్తున్నారు మీకు. ఇప్పుడు త్వరగా తీవ్ర వేగంతో మిగిలిపోయిన ఈశ్వరీయ సేవను సంపన్నం చెయ్యండి. స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకోండి. ఈరోజు బాబా భవిష్యత్తు కోసం మనకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సమయం ఎంతో లేదు, త్వరగా ఏదైతే మిగిలిపోయిన ఈశ్వరీ సేవ ఉందో దాన్ని పూర్తి చేసేయండి. మీ స్వయాన్ని కూడా బాబా సమానంగా తయారు చేసుకోండి. ఇలా ఆహ్వానం చేస్తూ చేతులు చాచిన బాబా చేతుల్లో లీనమైపోండి. బాబా సమానంగా అయిపోండి. స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం ఏంటంటే బాబా సమానంగా అవ్వటం.
అడుగుతున్నారు బాబా. ఈరోజే బాప్దాదాతో పాటు వెళ్తారా? ఇలా సదా తయారుగా ఉన్నారా? లేక మిగిలిపోయిన సేవ అనే శుభ సంబంధం కూడా మిమ్మల్ని లాగుతుందా? సేవ అనేది కూడా ఒక శుభ సంబంధం అంట. ఈ తగులుపాటు ఉన్నా కూడా మనం బాబాతో పాటు వెళ్ళలేం. అందుకని సేవ కూడా పూర్తి చేసేసుకోండి అంటున్నారు బాబా. సర్వకార్యాలు సంపన్నం చేసేసారా? లేక ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా మీకు? వతనానికి వచ్చి మరలా వతనం నుండి వెళ్ళి చేస్తారా? ఒక్క సెకండ్లో సర్వ సంబంధాలతో సేవ చేసే పురుషార్థం చేస్తున్నారు. అదేవిధంగా మీ నిజ స్వరూపం, వరదాని స్వరూపం సదా స్మృతిలో ఉండాలి. అపవిత్రత, విస్మృతి ఈ నామరూపాలు మీకు ఉండకూడదు. దీన్నే వరదానాల కోర్సు పూర్తి చేయటం అంటారు. ఇలాంటి కోర్సు పూర్తి చేశారా అడుగుతున్నారు బాబా. మీరందరూ తయారైపోయారా బాబా సమానంగా? బాబాతో పాటు ఇంటికి వెళ్ళిపోతారా? రెడీయేనా అని అడుగుతున్నారు బాబా. మరి అపవిత్రత అనేది మీలో పూర్తిగా సమాప్తి అయిపోయిందా? బాబా స్మృతి ఒక్క సెకండ్ కూడా మర్చిపోకుండా, విస్మృతి అనేది లేకుండా అయిపోయారా? మీరేం చేస్తారు? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు 7 రోజులు కోర్స్ చెప్పకుండా ఏ ఆత్మని క్లాస్లోకి రానివ్వరు, అంటే అర్థం కాదు అని చెప్పి. అలాగే బ్రాహ్మణ పిల్లలైన మీరు ఇప్పుడు బాబా చెప్పిన ఈ వరదానాల కోర్సు పూర్తి చేయకపోతే బాప్ దాదా మిమ్మల్ని ఏ క్లాస్లో కూర్చోనివ్వరో తెలుసా? మీరెన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నా, ఎంత పురుషార్థం చేసినా ఈ వరదానాల కోర్సు పూర్తి చేయకపోతే మీరు మొదటి తరగతిలోకి రాలేరు. మొదటి తరగతి ఏంటి మరి? ఎలాగైతే మీరు 7 రోజులు కోర్సు చెప్పకుండా ఎవరిని క్లాసులోకి రానివ్వరో, అలాగే డ్రామా యొక్క మొదటి తరగతిలోకి వెళ్ళే అధికారిగా మీరు కాలేరు, అంటే సత్యయుగం ఆదిలోకి రాలేరు అని చెప్తున్నారు బాబా. మొదటి తరగతిలోకి వెళ్ళాలంటే విస్మృతి, అపవిత్రత ఈ 2 వరదానాల కోర్సు మీకు ప్రత్యక్షంగా ఉండాలి. అసలు విస్మృతి అంటే బాబాని మర్చిపోవటం అంటే ఏంటో మీకు తెలియకూడదు. అపవిత్రత అంటే ఏంటో తెలియకూడదు. అలాంటి వారిగా కావాలి. ఎందుకంటే మీరు సంగమంలో ఉన్నారు కదా. ఈ విస్మృతి, అపవిత్రత ఈ సంస్కారాలు ఏంటి మీకు? పూర్వజన్మలోనివి, ఈ జన్మవి కాదు. నేను బ్రాహ్మణాత్మను, ఇది శూద్ర సంస్కారం, స్వరూపం ఇలా మీవి కానట్లుగా, ఎవరి సంస్కారాలు అన్నట్లుగా మీకు అనుభవం కావాలి. దీనినే అతీతం, అతి ప్రియం అంటారు. ఈ అపవిత్రత, విస్మృతి ఈ 2 సంస్కారాలు మీవి కాదు, ఎవరివో, మీ పూర్వజన్మ సంస్కారాలు. అలా అనుభవం కావాలి అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే దేహం మరియు ఆత్మ 2 వేర్వేరు వస్తువులు అజ్ఞానానికి వశమై బయట ప్రపంచంలో ఆత్మలు దేహాన్ని, ఆత్మని కలిపేశారు. నాది అనేదాన్ని నేనుగా భావించారు. శరీరం నాది, నేనంటే ఆత్మ, కానీ 2 కలిపేశారు. ఈ పొరపాటు కారణంగా ఈరోజు ప్రపంచంలో అలజడి, దుఃఖం, అశాంతి వచ్చాయి. అలాగే ఈ అపవిత్రత, విస్మృతి ఈ 2 సంస్కారాలు మీవి కాదు, బ్రాహ్మణాత్మలవి కాదు, శూద్రులవి. ఈ 2ంటిని మీరు నావిగా భావించారు అంటే మీరు మాయకి వశమైపోతారు. అప్పుడు బ్రాహ్మణత్వం యొక్క గౌరవం నుండి దూరమైపోతారు. ఈ చిన్న పొరపాటుని చెక్ చేసుకోండి. పొరపాటుగా కూడా అపవిత్రత, విస్మృతి అనేది మీకు రాకూడదు. అర్థమైందా? ఇది మీ సంస్కారం కాదు, మీ స్వరూపం కాదు. పవిత్ర భవ, యోగి భవ ఈ 2 వరదానాలని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా, బాబాకి సమీపంగా రావటానికి అధికారిగా కాగలుగుతారు.
మీ సంస్కారాలు ఏంటంటే పవిత్రత, తర్వాత యోగి భవ అంటే నిరంతరం బాబా స్మృతి. ఈ రెండు మీ జీవితంలోకి తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా కాగలుగుతారు, బాబాకి సమీపంగా కూడా అవ్వగలుగుతారు. ఈరోజు కల్పపూర్వం కలుసుకున్న పిల్లల్ని, చాలా కాలం నుండి తప్పిపోయి తండ్రి యొక్క స్మృతిలో తప్పిస్తున్న వారిని, అవ్యక్త మిలనం జరుపుకోవాలి అనే శుభ సంకల్ప స్మరణ చేసేవారిని, స్నేహమనే త్రాడుతో బాప్దాదాని కూడా బంధించేవారిని, అవ్యక్తుణ్ణి తమ సమానంగా వ్యక్తంలోకి తీసుకువచ్చేవారిని, కొత్త కొత్త పిల్లలను లేదా సాకార దూరదేశం నుండి దూరదేశీ పిల్లల్ని కలుసుకునేటందుకు బాప్దాదా ఈరోజు రావాల్సి వచ్చింది. మరైతే ఎవరు శక్తిశాలి? బంధించిన వారు శక్తిశాలియా, బంధించబడిన వారు శక్తిశాలియా? బాబాని వీళ్ళందరూ బంధించారంట. బంధించి ఈ సాకార లోకంలోకి బాబా తీసుకొచ్చారు. అంటే మీరు గొప్ప, నేను గొప్ప అంటున్నారు బాబా. బంధించిన మీరు గొప్ప, బంధించబడిన బాబా గొప్ప. ఎవరు శక్తిశాలి? బాబా అయితే అంటున్నారంట, ఓహో పిల్లలు, ఓహో శబాష్ పిల్లలు. కొత్తవారి పట్ల బాప్దాదాకి విశేషమైన స్నేహం ఉంది. ఎందుకంటే మీరు కొత్త పిల్లలైనా బాబా పైన నిశ్చయం పెట్టుకోండి చాలు. నిశ్చయం పెట్టుకుంటే చాలు, సదా విజయం పొందుతారు. విశేషంగా బాబా అంటే మీకు ఇష్టం, అందుకే అవ్యక్త మిలనం జరుపుకోవాలి అనే కష్టపడుతున్నారు. అవ్యక్త రూపం ద్వారా వ్యక్త రూపంగా చేసిన చరిత్రను అనుభవం చేసుకోవాలనే శుభ ఆశాదీపాన్ని వెలిగించుకుని ఉంటున్నారు. కొత్త పిల్లలు బాబాని సాకారంగా చూడకపోయినా, అంటే మన ఎదురుగా బ్రహ్మబాబా లేకపోయినా, అవ్యక్తంగా అయినా బాబా చరిత్రను అనుభవం చేసుకోవాలి అనే శుభ ఆశను పెట్టుకుంటున్నారు. దానికి చాలా సంతోషం అంటున్నారు బాబా. ఇలా శ్రమించే వారికి ఫలం ఇచ్చేటందుకు బాప్దాదాకి కూడా విశేషమైన స్మృతి స్వతహాగానే ఉంటుంది. ఇలా ఎవరైతే కష్టపడతారో ఆ పిల్లలకి బాబా కూడా తప్పనిసరిగా ఫలం ఇస్తారు అని చెప్తున్నారు బాబా. బాప్దాదా ఈరోజు స్మృతిని మరియు గుడ్ మార్నింగ్ను మరియు నమస్తేను మొదటి విశేషంగా నలువైపులా ఉన్న కొత్త కొత్త పిల్లలకి ఇస్తున్నారు. వీరితో పాటు అందరూ బాబా పిల్లలే, మిగతా వారు కూడా పిల్లలే. అవ్యక్త రూపంలో అవ్యక్త సంభాషణ అనేది సదాకాలికమైనది. ఇలాంటి వరదాత పిల్లలకు బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.